నీతి ఆమెని కమ్ముకున్నది. ఆమె పరిశుద్ధురాలిగా మరి ఎంచుకొనబడినది. కాబట్టి మరి యేసయ్య ఆమె గర్భాన్ని ఎంచుకున్నారు. ఎప్పుడైతే దేవదూత వచ్చి మరి మరి ఆమె గర్భములో యేసుక్రీస్తు జన్మిస్తున్నారని చెప్పినప్పుడు ఆమె అసలు దేనికి కూడా సంకోచించకుండా దేవుడి యొక్క ఆజ్ఞకు లోపడింది. ఒకవేళ మన దగ్గరికే వచ్చి మనకు ఆ మాట చెప్తే మనం దాన్ని వెంటనే నిరాకరిస్తాం. కానీ ఆమె ఎందుకు నిరాకరించరాలేదంటే ఆమె ఒక ఆత్మ పూర్ణురాలు. ఆమె దేవుడి యొక్క వివేచన కలిగిన స్త్రీ. కాబట్టి ఆమె ఏది కూడా ఎదురు సమాధానం చెప్పకుండా దాన్ని అంగీకరించింది. అప్పుడు ఆ దేవదూత ఏం చెప్తుందంటే ఎలిజబెత్ కూడా ఇప్పుడు గర్భము ధరించిందనగానే ఈమెకి చాలా సంతోషం వేసి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిందంట. ఎలిజబెత్కి తెలియదు కదా, మరియమ్మ గర్భం ధరించిందో లేదో ఎలిజబెత్కి తెలియదు. కానీ ఎలిజబెత్ గర్భం ధరించినట్లు మరియమ్మకి